గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు. ఇది మరో దెబ్బ మావోయిస్టులకి. నాకు తెలిసి ఈ 5-6 నెలల కాలంలో ఒక 150 మంది మావోయిస్టులు చనిపోయి ఉంటారు. 150. ఇంకొక వెర్షన్ ఏంటంటే వాళ్ళు మావోయిస్టులు కాదు, అసలు సామాన్య ప్రజలనే చంపారు అన్నది అటువైపు నుంచి వస్తున్న వెర్షన్. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడ్డ జవాన్ను ఆసుపత్రికి తరలిస్తున్న సహచరులు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న వండోలి అడవుల్లో వారికి పోలీసులకు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది చనిపోయారు మావోయిస్టులు. 2 జవాన్లకు కూడా గాయాలైనాయి. నాగపూర్కు తరలించారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం వండోలి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో C60 పోలీసు దళాలు ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో మావోయిస్టులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటల వరకు కాల్పులు కొనసాగినాయి. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా తిప్పగడ్డ దళానికి చెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారట. వారిలో దళ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఉన్నారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ C60 పోలీస్ దళాలకు 50 లక్షల బహుమతి ప్రకటించిందట.